రామగుండం నియోజకవర్గంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ భాస్కర్రావు భవన్లో సమావేశంలో తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి యాజమాన్యం తగిన నిధులు విడుదల చేయాలని, లేకుంటే గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బహిష్కరిస్తుందని హెచ్చరించారు. గత 20 సంవత్సరాలుగా డిసెంబర్ 23న జరుపుతున్న వేడుకలు కార్మికులు, కుటుంబాలు, కళాకారుల సంతోషంలో భాగమని, తక్కువ నిధులతో వాటిని కుదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సమావేశంలో మడ్డి ఎల్లాగౌడ్, కన్నం లక్ష్మి, బుర్ర భాస్కర్, ఆకుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో అతివృష్టి అనావృష్టిలాగా ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులకు కనబడతా ఉంది. ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ 23న జరగాల్సిన సింగరేణి డే కార్యక్రమాన్ని ఇటు ఏరియాల వారీగా సెంట్రల్ ఫంక్షన్గా గత దాదాపు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలుగా చాలా ఘనంగా కార్మిక వర్గానికి ఒక స్పిరిట్ నింపే విధంగా, అదేవిధంగా దీంట్లో మనం అందరం కలిసి అసలు సింగరేణిలో చాలా మంది కార్మికులు ఏమనుకుంటారంటే ఏంటిది ఈరోజు మార్పు, పోయిన సంవత్సరం చాలా 20 సంవత్సరాలుగా చాలా గట్టిగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్మిక వర్గాన్ని ఎవరైతే బెస్ట్ వర్క్ మెన్కు లేకపోతే వేదిక మీద నిజంగా నేను బాగా పనిచేసినందుకు వాళ్ళకి ఇచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే ఈరోజు పేలవంగా ఏదో 10 మంది 15 మంది మధ్యలో కూర్చొని సింగరేణి జరుపుకోవడం అనేది ఇది అవమానకరం. అందుకనే ఇది కనుక మీరు మార్పు కనుక చేయకపోతే గతములాగానే ఏర్పాట్లు ఈరోజు పేలవంగా ఈరోజు డబ్బులని ఏదో దాచిపెడతామనే పద్ధతిలో కనుక చేస్తే ఇది కార్మిక వర్గంలో ఒక హుషారుతనం లేనట్టుగా కనబడుతుంది. కాబట్టి వెంటనే పాద పద్ధతుల ప్రకారమే సింగరేణి జరపాల్సిందిగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో అతివృష్టి అనావృష్టిలాగా ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులకు కనబడతా ఉంది. ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ 23న జరగాల్సిన సింగరేణి డే కార్యక్రమాన్ని